విజయమ్మ, చంచలమ్మ ఇంటికి వస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విజయమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం వేళ కాని వేళలో ఎందుకు నా ఇంటికి వచ్చావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం చాలా కోపంగా, నా ఊర్లో ఉన్న జనం ముందే నా భర్తను కొట్టి మరి తన నెత్తురు కళ్ళ చూస్తారే, మీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి విజయమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం చాలా కోపంగా, నీ కోడలికి ఎంత ధైర్యం ఉంటే నా భర్తను అలా కొట్టి తన రక్తమే కళ్ళ చూస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కేశవ మాత్రం, విజయమ్మ అక్కడ జరిగిందేంటో నీకు తెలియదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం కేశవ వైపు చూసి, మీరు మాట్లాడకండి కేశవ గారు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ విజయమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం, నా నా భర్తకు న్యాయం జరగాలి, నా భర్తకు న్యాయం జరగాలనే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం, ఏం చెయ్యడానికి ఇక్కడికి వచ్చావో మర్యాదగా చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం, నీ కోడలిని రచ్చబండకి ఏడ్చడానికే ఇక్కడికి వచ్చాను, రేపు పంచాయతీ పెట్టించబోతున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం, నా భర్త రక్తం కళ్ళ చూసిన వాళ్ళు ఊరికనే వదిలిపెట్టను, నేను వాళ్ళ సంగతి ఏంటో తేల్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న చంచలమ్మ, సింధూర, అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న విజయమ్మ మాత్రం చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి, రేపు పంచాయతీ దగ్గర తేల్చుకుందాం అని చెప్పేసి అయితే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.